హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో అరటికాయ ఫ్రైని ఎప్పుడు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్ టేస్ట్తో, అలాగే అరటికాయలో ఉన్న జిగురుతనం రాకుండా చాలా ఈజీ మెథడ్లో ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను 3 కూర అరటికాయలు అంటే పచ్చి అరటికాయలు తీసుకుని వాటికి స్టార్టింగ్లో ఉన్న తొడెం లాంటి పార్ట్ రిమూవ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో కేవలం 1 విజిల్ వచ్చే వరకే హై హీట్లో కుక్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకులు వేసుకుని ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా మగ్గితే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఈ రెసిపీలో. ఉల్లిపాయలు మగ్గేటప్పుడే కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లిని ఇలా దంచి వేయటం వల్ల ఈ ఫ్రై ఫ్లేవర్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. అరటికాయ యూస్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. మనకి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి టోటల్గా ఓన్లీ 10 మినిట్స్ టైం పడుతుందండి. అంటే నేను బాయిలింగ్ టైం, అరటికాయని బాయిల్ చేసే టైం ఇంక్లూడ్ చేయలేదు. సో చాలా క్విక్ అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈలోపు మనకి అరటికాయ అనేది ఇలా ఉడికిపోయి ఉంటుంది. పైన తోలు అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసేసి ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో ఎడ్జెస్ పార్ట్ అనేది కట్ చేసేసేయండి. తర్వాత అరటికాయని రఫ్గా చాప్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలు కాదు, అలాగని మరీ పెద్ద ముక్కలు కూడా కాకుండా బైట్ సైజ్ పీసెస్లో కట్ చేసుకోండి. మనకి అరటికాయని ఇలా కుక్ చేసి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయని డైరెక్ట్గా ఎలా ఫ్రై చేసుకోవాలి, అలాగే అరటికాయ రెసిపీస్ అన్నీ కూడా నేను ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈలోపు ఉల్లిపాయలు మనకి ఇలా మగ్గిపోయి ఉంటాయి. మగ్గిన ఈ ఉల్లిపాయల్లోకి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసేసి నిదానంగా కలుపుకుని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని 5 మినిట్స్ పాటు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ ఫ్రైలోకి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి. సాల్ట్ మనం ఉల్లిపాయలు మగ్గేటప్పుడే వేయటం వల్ల మనకి ఇదంతా కూడా బనానా పీసెస్ అంతా కూడా టూ సాఫ్ట్గా టర్న్ అయిపోయి కూర అంతా ముద్దగా అయిపోతుంది. సో అరటికాయ ముక్కలు కొంచెం గట్టి పడిన తర్వాత అప్పుడు సాల్ట్ అనేది వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు లో హీట్లో కుక్ చేసుకుని రుచికి సరిపడా కారం కూడా వేసుకుని నిదానంగా కలుపుకుని ఒక 2 to 3 మినిట్స్ లో హీట్లో కుక్ చేసుకోండి. లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు రఫ్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని నిదానంగా టాస్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఎంతో రుచికరంగా ఉండే నేను చూపించిన ఈ అరటికాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల వీడియో మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ ఉంది అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అండ్ బై ద వే, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అరటికాయ ఫ్రై అనేది రైస్లోకే కాకుండా రోటీ, చపాతీలో కూడా చాలా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.